ఏంటండి సార్, జలప్రళయంలో ఉన్న మమ్మల్ని కాపాడి వేళకింత ముద్ద పెడుతూ మా ప్రాణాలు నిలిపారండి. చూస్తున్నారు రైస్ బ్యాగ్స్ అన్నీ పాడైపోయినాయి, వాళ్ళకి స్మెల్ వచ్చేస్తున్నాయి, కొంప కూడా వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇదంతా వాంబే కాలనీ. ఇప్పుడు ప్రజెంట్ నేను వాంబే కాలనీలో ఉన్నానమాట. నమస్కారం. ఇక్కడ దేవినేని గాంధీపురం ప్రకాష్ నగర్ లోపలికి వరదలు వచ్చి 3 రోజుల నుంచి జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ 10 రోజులు అయిపోతుంది. కానీ లోపలికి ఇప్పుడిప్పుడే నీళ్ళు తగ్గినాక వచ్చినాయి. కానీ గత 4 రోజులు గడిచిన 4 రోజులు అయితే జనాలు అన్నం లేక నీళ్ళు లేక ఎంతగానో బాధపడిపోయారు. అయితే మా పాస్టర్ గారు, ఇక్కడ చర్చి పాస్టర్ గారు ప్రభుభూషణ్ గారు FCI వాళ్ళ తరఫున వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇక్కడ మా అందరికీ చీరలు అయినా సహాయం చేయడం జరిగింది. ఇంకెవరైనా దాతలు ఉంటే ముందుకొచ్చి ఇక్కడున్న వాళ్ళందరికీ సహాయం చేయాల్సింది కోరుకున్నాం. అందరూ అన్ని వస్తువులు కోల్పోయారు ఇళ్లలో. అందరు రెక్కల కష్టం మీద బతికే వాళ్ళు తప్ప ఎవరు ఉద్యోగస్తులు కానీ ఎవరు లేరు ఇక్కడ. 3 రోజుల నుంచి ఎంత బాధపడ్డారో మాకే తెలుసు. ఎవరు వచ్చిన వాళ్ళు కానీ చూసిన వాళ్ళు కానీ ఇక్కడ లేరు. దయచేసి అందరూ ఎవరైనా దాతలు ముందుకుంటే వస్తే మాకు సహాయం చేయడానికి రండి. చాలా మునిగిపోయిన ఇళ్ళు, చాలామంది ఎన్నో కష్టపడి వస్తువులు కోల్పోయారు. బట్టలు లేని వాళ్ళు ఉన్నారు. అసలు 3 రోజులు అన్నం తినక నీళ్లు లేక ఎంతగానో బాధపడే వాళ్ళు ఉన్నారు. పాస్టర్ గారు FCI ద్వారా మాకు ఈ సహాయాన్ని అందించడం జరిగింది. అందరికీ థ్యాంక్స్. పట్టుకోమ్మా. రండి అన్న, భర్త అన్న, మీరు రండి, మీరు రండి అన్న. అయిపోయినట్టున్నా షారీస్ అయిపోయింది. నిలబడిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇచ్చేలా వచ్చారు కదా. మీకు తెచ్చినంత వరకు అయిపోతే మీరేం చేస్తారు? పక్క చూడు, ఇంకెట్టున్నారు లేదు ఎప్పుడు చాలే అమ్మా, చాలే, థ్యాంక్ యూ. చాలా పొరుగు లాగదు, ఆటో ఆటకు అర్థం ఉంది, ఒకే లాగదు, పొరుగు లాగదు అర్థం ఉంది. హలో అండి, మీరు చూస్తున్నటువంటిది అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ. ఇదంతా అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ. మీరు లాస్ట్ టైం చూశారు, పీటర్ పుట్ట గారు పెట్టినటువంటి వీడియో మీరు చూశారు. మొత్తం వాటర్ అంతా ఫుల్ అయిపోయిందండి, లోపల కూడా వెళ్ళిపోయింది. ఆ బెడ్స్ సామాగ్రి మొత్తం అంతా పాడైపోయింది. కొంత రేషన్ సామాగ్రి ఉంటే మొత్తం అది కూడా నీళ్ళతో తడిసి ముద్ద అయిపోయిందనమాట. మీరు చూస్తున్నటువంటి ఈ రోడ్ ఏదైతే ఉందో మొత్తం వాటర్తో మొత్తం నింపబడింది అనమాట, మొత్తం ఫిల్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇదంతా బురద క్లీన్ చేస్తూ ఉన్నారు. లోపల బెడ్షీట్స్ ఉన్నాయి, బెడ్స్ ఉన్నాయి, మొత్తం అవన్నీ నీటితో
తడిసి సమ్ అయిపోయినాయి అనమాట. చూడండి ఒకసారి, లోపల డ్రెస్సెస్ కానివ్వండి, బెడ్షీట్స్ కానివ్వండి, బెడ్స్ కానివ్వండి, మొత్తం ఇక్కడ వరకు వచ్చిన వాటర్, ఈ ప్లేస్ వరకు వచ్చిన వాటర్. ఇది ఒకసారి పీటర్ పుట్ట గారు ఇదిగోండి ఈ ప్లేస్ వరకు వాటర్. ఇదిగోండి గాడి కనపడుతుంది కదా ఇక్కడ, ఇక్కడ వరకు వాటర్ వచ్చేస్తే వృద్ధులు నడవలేని వాళ్ళు స్టిక్స్ తీసుకొని ఆ స్టిక్లన్నీ ఒక పక్కన పడిపోయి ఉన్నాయి. ఇదిగోండి బెడ్స్ వృద్ధులు స్టిక్స్ అన్నమాట. కనీసం ఏమి లోపల నుంచి తీయటానికి లేదు. అటువంటి పరిస్థితులు చాలా దయనీయంగా వాళ్ళందరిని చూస్తుంటే చాలా దుఃఖం అనిపిస్తుంది. టోటల్గా అసలు ఏమి పట్టుకోవడానికి కూడా లేదు. అవి కూడా మొత్తం తడిసిపోయినాయి, బురద. ఇగోండి చూడండి, అది కట్ చేసేస్తాం లేదు. అడ్మినిస్ట్రేషన్ బాగుంది కాబట్టి కనీసం సజీవంగా కొంతమంది వికలాంగులుగా ఉన్నటువంటి వృద్ధులు బతికారు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ బాగోకపోతే అసలు చాలా దారుణం అయిపోయేది. అదే అండి అమ్మ ప్రేమ. కాబట్టి వీళ్ళని కూడా అభినందించాల్సినటువంటి పరిస్థితి. ఇది అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ. మరి ఇక్కడ వృద్ధులు ఉన్నారు. మరి వృద్ధులు ఆశ్రయం పొందే అమ్మ ప్రేమ సేవా సంస్థ దగ్గరికి మేము వచ్చాం. అయితే వీళ్ళు ఈ ఫ్లోర్ మొత్తం సగానికి పైగా మునిగిపోగా వాళ్ళని కాపాడుకోవడమే పెద్ద కష్టం అయిపోయిందంట వీళ్ళకి. అలాగే వీళ్ళని పోషించడానికి రెడీగా పెట్టుకున్న ఒక 100 బస్తాల బియ్యం కూడా వర్షంలో ఆ వరదలో తడిసిపోయి, ఆ బస్తాలన్నీ తడిసిపోయి, అలాంటి బస్తాలు ఒక 100 బస్తాలు బియ్యం తడిసిపోయి ముద్దయిపోయి పోయినాయి అని బాధపడతా ఉన్నారు. ఇది చూడండి, గదిలో స్టాకు పాపం వాళ్ళు తినే ఆహారం అంతా కూడా ముద్దయిపోయింది. ఇవన్నీ బస్తాలన్నీ కూడా పాడైపోయినాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు ఉండే స్థలం, వాళ్ళు ఉండే వాళ్ళు తినే ఆహారం, పప్పులు ఉప్పులు అన్నీ మరి ఈ గదిలో నిండా వాళ్ళ కోసం వాళ్ళకి రోజు వండి పెట్టడానికి ఆహార పదార్థాలు పెట్టుకున్నారు. వచ్చే వాళ్ళు మరి పాడైపోయినాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పరిస్థితి చూసినప్పుడు ఇలాంటి విషయాల్లో మనం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా స్పందించండి. ఫ్రెండ్స్, ఇది ఇప్పటివరకు మీరు చూసారు కదా, మొత్తం స్టాక్ అంతా ఇక్కడ ఉంది. సో ఇప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఇదంతా అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ వారి యొక్క పాడైపోయిన బియ్యం బస్తాలు వాసన వచ్చేస్తున్నాయి. అసలు అందులో కూడా వెళ్ళలేకపోతున్నాం. ఆ బియ్యం బస్తాలన్నీ కూడా బయటికి మోసేస్తున్నారు, శుభ్రం చేసుకుంటున్నారు. చూడండి, బియ్యం బస్తా, రైస్ బస్తా ఎలా శుభ్రం పాడైపోయిందో. ఇలాంటి సుమారు 100 బస్తాలు పాడైపోయినాయి అని చెప్తా ఉన్నారు. స్మెల్ వచ్చేస్తుందండి. ఇక్కడ ఎలా మరి క్లీన్ చేస్తారో తెలియదు కానీ చాలా భరించుకుంటారు. కంప్లీట్ రా. లోపల దుప్పట్లో ఒక 40 రోజు ఆల్రెడీ మరలా రేపు రావడానికి వస్తున్నారు. అక్కడే తీసుకున్నాం. బ్రదర్ ఓట్స్ కూడా రేషన్ తీసుకుంటారు. మనం ఇది సద్యలో పోయాయి. అందుకే అక్కడ బయట అక్కడ తీద్దాం, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ బాగుంటుంది.
అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ అనే ఇక్కడ ఈ సేవా సంస్థ దగ్గరికి మనం రావటం జరిగింది. మరి ఇక్కడ మరి చాలామంది పెద్దవారు అలచులు చాలామంది ఇక్కడ ఉన్నారు. అయితే ఈ ఫ్లోటింగ్ వచ్చినప్పుడు ఒక అరగంటలో ఇది పూర్తిగా నిండిపోయిందని, ఇక్కడున్న బియ్యం బస్తాలు, మొత్తం ఆహార పదార్థాలు, అలాగే వస్తువులు, వాళ్ళు పడుకున్న పరుపులు, దుప్పట్లు కూడా పనికి రాకుండా బురద పట్టేసి మొత్తం పాడైపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి FFCI నాయకులు, జాతీయ అధ్యక్షులు పీటర్ పుట్టా గారు ఇక్కడ వీడియోని పంపించిన సహోదరులు పూర్తి గారు మరి ఇక్కడ ఇలా జరుగుతుందని ఈ వీడియో మరి FFCI నాయకులకు పంపించినప్పుడు నాయకులు స్పందించి మరి ఏదేమైనప్పటికీ కూడా చాలా మరి భయంకరమైన పరిస్థితుల్లో రేపొద్దున మళ్ళీ వీరు తినడానికి ఆహార పదార్థాలు కూడా ఆ గదిలో మరి పాడైపోయి ఆ గదిలోకి వెళ్ళడానికి కూడా వాసన వచ్చేసి పరిస్థితులు ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఉన్న పలంగా వారికి కొంత ఆదరణ కలగాలన్న ఉద్దేశంతో వెంటనే వాటర్ బాటిల్స్, అలాగే ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చారు. అలాగే దుప్పట్లు, అలాగే బెడ్షీట్లు, టవల్స్ తీసుకురావడం జరిగింది. కొన్ని రైస్ బ్యాగ్స్ కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఇచ్చి ఇక్కడ ఇలాంటి కార్యక్రమం చేయడానికి మరి పూనుకుని FFCI జాతీయ అధ్యక్షులు అలాగే FFCI టీమ్గా మేమందరం కూడా ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మరికొంతమంది స్పందించి ఇక్కడ అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థకి చేయూతనివ్వాలని ప్రేమతో తెలియపరుస్తూ మరి మీకు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను. వందనాలు. సంతోషం అండి. మా అమ్మ ప్రేమ ఆశ్రమంలో ఉన్న మా అందరినీ కూడా మా మేడం అన్నపూర్ణమ్మ ఇటువంటి వరద తుఫానుల్లో కూడా అందరినీ పెట్టి పొద్దున్న టీ, ఆ తర్వాత బన్నెలో లేకపోతే ఉప్మా ఏదో ఒకటి, భోజనం టైంకి భోజనము అన్నీ ఇచ్చి మమ్మల్ని నిలబెడుతోంది. మీ వంటి దాతలు వచ్చి ఇంకా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు. మిమ్మల్ని అందరినీ కూడా మేము నిండు నూరేళ్ళు జీవించాలని, ఇంత మంచి దయార్ద్ర హృదయంతో సేవ చేస్తున్న మీకు నిండు నూరేళ్ళు ఆయుష్ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని ఆ దైవశక్తిని వేడుకుంటున్నామండి. థ్యాంక్ యూ అమ్మా. మిమ్మల్ని వందనాలండి. విజయవాడ ఈ ప్రాంతంలో జరిగినటువంటి వరద బీభత్సం సంఘటన అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా అందరూ కూడా ఎంతో నిర్ఘాంతపోయినటువంటి సంఘటన. అందరూ స్పందిస్తూ ఉన్నారు ఈ సంఘటనకు సంబంధించి. అయితే ఎవరికి మనం సహాయం చేసినా ఇప్పటి వరకు వారు మరలా పుంజుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. వారు ఏదో ఒక వర్క్ చేసుకొని వారు పుంజుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సోదరులు నాగేంద్ర గారు ఒక వీడియో ద్వారా మాకు తెలియచేశారు, నరసింహమూర్తి గారికి తెలియచేశారు. నరసింహమూర్తి గారికి తెలియచేసిన వెంటనే FFCI ఆర్గనైజేషన్ ద్వారా నేను ఆ వీడియోని మరలా అప్లోడ్ చేయడం జరిగింది. అప్లోడ్ చేసిన వెంటనే స్పందించి చాలామంది బిడ్డలు ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు, అలాగే కొంత సహకరించారు. దాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈ వరద బీభత్సం సంఘటన చెప్పాలి అని అంటే మనం 5 స్టేర్లో ఉన్నాం, కానీ కింద చూసినట్లయితే ఎక్కడి వరకు వచ్చిందండి? ఎన్ని అడుగులు వచ్చింది? ఇక్కడ మెడ వరకు వచ్చింది సార్. మెడ వరకు నేను కొన్ని వీడియోస్ మీకు చూపించాను. ఆ వీడియోలో ఈ సోదరులే నాగేంద్ర గారు, నారాయణ గారు అని ఈ సంస్థని అసలు ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా ఉండి దాన్ని నడిపిస్తూ వారు కాలం చేసిన తర్వాత వారి భార్య అన్నపూర్ణమ్మ గారు, అలాగే వారి కుమారులు ఇటు వచ్చేసాం, వారి కుమారులు నాగేంద్రం గారు వారు నడిపిస్తూ, అలాగే ఈ వరద సంబంధించి శ్రీకాంత్ గారు, నాగేంద్ర గారు ఆ వరదలో బియ్యం కట్టలు మోసుకొస్తూ మనకు కనబడినటువంటి దృశ్యం నిజంగా మన మనసున్నటువంటి వ్యక్తుల్ని, మన మనసులను కలిచివేసేటటువంటి సంఘటన అది. ఈ ఇంచుమించుగా నేను చూసాను వచ్చేటప్పుడు పైకి, మీరు కూడా వీడియోల ద్వారా చూడొచ్చు. అడుగు గ్యాప్లో ఉన్నటువంటి మెట్ల మీద 50 మందిని వాళ్ళు భుజాల మీద తీసుకొని వచ్చి పైన ఈ సేఫ్ ప్లేస్లో ఉంచటం, వీరికి ఈ 10 రోజులు కూడా వారికి ఈ వరద పరిస్థితుల్లో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం
వారు ఇళ్ళకు కూడా వెళ్ళలేదంట. ఈ సర్వీస్ నిమిత్తం ఇక్కడే ఉండిపోయాము అని చెప్పినప్పుడు నేను నిజంగా ఎంతోమందికి శిరస్సు వంచి పాదాభివందనాలు అంటాం, కానీ సందర్భాన్ని బట్టి అది మెహర్బానీ కొరకైనా అనొచ్చు. కానీ ఇది మాత్రం నిజంగా దేవుని బిడ్డలుగా మేము ఒక మాట చెప్తున్నాం, ఎవ్వరికి శిరస్సు వంచి నమస్కారం చేయం, కానీ ఇటువంటి సర్వీస్ చేస్తున్న ఈ బిడ్డలకు మాత్రం శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. చిన్నాడైన తమ్ముడు నాగేంద్రం చేస్తున్నటువంటి సర్వీసు, అమ్మ అన్నపూర్ణమ్మ గారు చేస్తున్న సర్వీసు, ఈ సర్వీసుకు సంబంధించి నారాయణ గారు వారి ఈ సర్వీసుకు సంబంధించి ఎవరైతే స్పందించారో వారందరూ కూడా ఈ ప్రాంతానికి రండి, వీలైనంత వరకు నన్ను సంప్రదించండి. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు తెలియచేస్తాను. దాన్ని బట్టి ఈ ప్రాంతానికి వచ్చి వీరికి సర్వీస్ చేయండి. దీని ద్వారా నిజంగా మనం లోకంలో చెప్పుకుంటే పుణ్యం అంటాం, కానీ దైవికంగా మనం మాట్లాడేది ప్రేమ, దాతృత్వం యేసుప్రభు చూపించినటువంటి ఈ మనస్సు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని నేను ఈ వీడియో ద్వారా తెలియచేస్తూ వీరందరికీ నా నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే సార్ జలప్రళయంలో ఉన్న మమ్మల్ని కాపాడి వేళకింత ముద్ద పెడుతూ మా ప్రాణాలు నిలిపారండి. అమ్మా వెళ్తాం, మరి మీరు వచ్చి 10 సంవత్సరాలు బాగా చూసుకుంటున్నారా? నాగేంద్ర గారు బాగా చూసుకుంటున్నారు, అన్నపూర్ణ గారు. ఓకే అమ్మ అయితే ఉండండి. అయితేనా మీరు చూస్తున్నారు రైస్ బ్యాగ్స్ అన్నీ పాడైపోయినాయి, వాళ్ళకి స్మెల్ వచ్చేస్తున్నాయి, కొంప కూడా వస్తుందండి, చాలా దారుణమైనటువంటి కొంప కొడుతున్నాయి. ఇవి అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ వారు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి యూజ్ చేస్తున్నటువంటి రైస్ బ్యాగ్స్ ఇవి మొత్తం పాడైపోయినాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎవరైనా దాతలు ఉన్నట్లయితే సేవ చేయాలి, వృద్ధాప్యం ఉన్నటువంటి వారిని ఆదరించాలి, వారికి మామూలు సహకారం అందించాలని ఆలోచన మీకు ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఓకే అమ్మా. ఎవరమ్మా? మీ అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారా? ఓకే లేకపోతే జాబ్ చేసుకుంటూ మళ్ళీ చూసుకుంటూ ఇంటి చనిపోయి 5 ఏళ్ళు అవుతుంది. ఓకే, వీళ్ళ అబ్బాయి గారు సాఫ్ట్వేర్ అయ్యింది, ఆయన వృద్ధుల కోసం అందాక జాబ్ మానేసి వీరిని చూసుకుంటా ఉన్నారు. తండ్రి గారికి ఇచ్చినటువంటి మాట, తండ్రి వారసత్వాన్ని వీరు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. చూద్దాం, సహకరించేటువంటి వారు తప్పకుండా మీరు సహకరించండి. వరదల్లో చాలా విభత్సమైనటువంటి తాకిడి గురవడం వల్ల చాలా నష్టపోయారు, దయచేసి సహకరించండి. ఈ విజయవాడ వాంబే కాలనీ అండి, ఈ 10 రోజుల నుంచి జరిగిన విపత్తు కానివ్వండి, జల ప్రళయం అనాలో లేకపోతే అనుకోని చాలా ఇబ్బందులు వచ్చాయండి. మాది విజయవాడ వాంబే కాలనీ అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ అండి. మా దగ్గర 40 మంది వృద్ధులు ఉంటారు. ఈ విపత్తుకి అనుకోకుండా వచ్చిందండి. మేము అంటే మా దగ్గర ఉన్న గ్రోసరీ కానివ్వండి, సరుకులు కానివ్వండి, వీళ్ళకి డైలీ చేయాల్సిందంతా ముందు వీళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో మొత్తం గ్రోసరీ అంతా నీటి పాలైపోయిందండి. ఆ టైంలోని FFCI వారు వీడియో చూసి ముందు వీళ్ళకి అర్జెంటుగా వీళ్ళని ఏదో ఒక రకంగా ఆదుకోవాలని చెప్పి మాకు గ్రోసరీ కానివ్వండి, వీళ్ళకి అవసరమైన దుప్పట్లు కానివ్వండి, మాకు ఇప్పుడైతే వాటర్ ఇదంతా కలుషితం అయిపోయి కావాల్సిన మినరల్ వాటర్ కానివ్వండి ఇవన్నీ మాకు తీసుకొచ్చి మాకు సప్లై చేశారండి. ఇట్లాంటి సేవ ఇంకా ఇప్పుడున్న పరిస్థితిలో వీళ్ళు ఇంకా చేయాలని భగవంతుడిని కోరుకుంటున్నామండి. మా అమ్మ ప్రేమ తరపున FFCI వారందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి, నమస్తే. ఇట్లాగా మీకు తోచినంతలో మాకు ఎంతో కొంత అందరూ హెల్ప్ చేయగలరని మేము కూడా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి, నమస్తే అండి. ఉన్నారు కదా తల్లిగారు మాట్లాడుతున్నారు, అన్నపూర్ణమ్మ గారు. వారి భర్త గారు, తను తల్లిగారు, తండ్రి గారు స్థాపించినటువంటి అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ ఇది చాలా అద్భుతంగా కొనసాగుతుంది. కోవిడ్లో దెబ్బయ్యారు, తర్వాత ఇప్పుడు వరదల వల్ల చాలా బీభత్సమైనటువంటి తాకిడి గురవడం వల్ల మొత్తం నష్టపోయారండి. సహకరించదలసినటువంటి వారు తప్పకుండా సహకరించండి. FFCI నుంచి మాకు తోచినటువంటి సహాయం అందించాం. ఇంకా మీరు ఎవరైనా సహకరించినట్లయితే మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు, లేదనుకుంటే ఫోన్పే చేయొచ్చు. నేరుగా వీరికి అందజేస్తామని మీకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. బాబు చిన్నబాబు
ఇక్కడ మెయిన్ ఎవరు హ్యాండ్ ఓవర్ చూపించినట్లుగా ఒక వృద్ధాశ్రమంలో మనం అన్ని సామాగ్రి ఇవ్వటం జరిగింది. అలాగే ఈ దగ్గరలోనే మాతృదేవోభవ అనే వృద్ధాశ్రమం ఉంది అని చెప్పి తెలియజేసిన వెంటనే మన దగ్గర ఉన్నటువంటి మరికొన్ని వస్తువుల్ని అలాగే దుప్పట్లు అలాగే టవల్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఇక్కడ రావటం దేవుని మహాకృపను బట్టి ఈ సర్వీస్ చేయడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి సహకరించిన మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ ఆర్గనైజేషన్ నడిపిస్తున్నటువంటి సోదరి అమ్మ, మీ పేరు నాన్న? దుర్గా. మీరు హ్యాండిక్యాప్డ్ అమ్మా? ఓకే, అట్లా అడగకూడదు. మామూలుగా అయితే మామూలు లేచేదాన్ని నుంచునేదాన్నేగా. అది మాది మాతృదేవ వృద్ధాశ్రమం. మా దగ్గర 30 మంది ఉంటారు. ఈ వచ్చిన వరదలకి కనీసం వీళ్ళు కట్టుకున్న బట్టలతో సహా మొత్తం తడిసిపోయి ముద్దయిపోయినాయి. ఆ సామాన్లన్నీ కొట్టుకుపోయినాయి. ఎవరో మిగిలిన దాతలు అందరూ తలకో సాయం చేస్తున్నప్పుడు మీరు దుప్పట్లు చేసినట్టే పొద్దున 2 బియ్యం కట్టలెత్తాం. అలాగా దాతలు సాయం చేస్తున్నాం. మళ్ళీ మేము ఇవన్నీ కొట్టుకుపోయి మరొకసారి మేము వస్తాము. ఓకే, ధైర్యంగా ఉండండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే తల్లి, మీరు ఇవ్వండి, నేను అందిస్తా. ఇచ్చుకుంటా, అటు చూడండి. ఓకే అయ్యా. ఫ్రెండ్స్, ఇదంతా వాంబే కాలనీ. ఇప్పుడు ప్రజెంట్ నేను వాంబే కాలనీలో ఉన్నానన్నమాట. ఫ్రెండ్స్, ఇదంతా వాంబే కాలనీ. మీరు చూస్తున్నారా? ఇప్పుడు ప్రజెంట్ అది వాటర్ అక్కడ నిలిచి ఉంది. అది చెరువు కాదు, అది పొలం అన్నమాట. మొత్తం గ్రౌండ్ టైప్ మొత్తం అక్కడ అది గ్రౌండ్ మొత్తం వాటర్ ఫుల్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్.